నమస్కారం అండి. నా పేరు ఇమ్రాన్ బాషా. సో, ఇక్కడ కనబడుతున్నటువంటి వీడియో మనము అనంత శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలో ఒక డొమెస్టిక్ పర్పస్ అంటే ఒక ఇంటి నిర్మాణం కొరకు మనకి ఈ పాయింట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో, అయితే ఇక్కడ ఉన్నటువంటి కేవలం మనకు ఉన్నటువంటి 2 సెంటు స్థలం అండి. ఈ 2 సెంటు స్థలంలో అతనికి మనకు నార్త్ ఈస్ట్ కార్నర్ అంటే దేవుని మూల మాత్రం ఇవ్వండి పాయింట్ అనేది చెప్పడం జరిగింది. అయితే అన్ని సందర్భాల్లో మనకు దేవుని మూల మనకు వాటర్ ఉండవు. అయితే మన దగ్గర ఉన్నటువంటి అడ్వాన్స్ టెక్నాలజీ ఏవైతే జియో సైంటిఫిక్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయో వాటిని ఉపయోగించి మనం ఒక లైన్ అనేది ఫైండ్ అవుట్ చేసాము. సో, వాటర్ ఫ్లో డైరెక్షన్ ఇక్కడ ఓన్లీ మనకు ఇక మనం చూసినటువంటి ఈ డ్రిల్లింగ్‌లో ఓన్లీ నార్త్ ఫ్లో మాత్రం ఉంది. ఇది నార్త్ సౌత్ మూవ్‌మెంట్ ఉంది ఇక్కడ ఫ్లో డైరెక్షన్. ఆ నార్త్ సౌత్ ఫ్లోకు ఒక 3 గ్యాప్‌లు మాత్రం ఉన్నాయి. ఆ 3 గ్యాప్‌లు ఉంటే మనం ఆ పాయింట్ రికమెండ్ చేయడం జరిగింది రైతుకి. సో, రికమెండ్ చేయడం వల్ల ఇక్కడ మనకు వాటర్ అనేది 60 ఫీట్‌కి ఒక లేయర్ ఓపెన్ అయింది. తర్వాత 180లో ఒక లేయర్ ఓపెన్ అయింది. తర్వాత 280లో ఒక లేయర్ ఓపెన్ అయింది. మొత్తం 3 లేయర్స్ రావడం జరిగింది. 3 ఫ్రాక్చర్ జోన్స్. దాదాపు ఈ బోర్‌లో మనకు 2 ఇంచులు వాటర్ రావడం జరిగింది. ఓన్లీ ఇంటి పర్పస్ కాబట్టి మనం 420, 450 మాత్రమే సరిపోతుందని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ తెలియజేయవలసింది ఏంటంటే ఇక్కడ కంప్లీట్‌గా ఇక్కడ ఉన్నటువంటి ఫార్మేషన్ మనం చూసుకున్నట్లయితే ఈ ఫార్మేషన్ అంతా కూడా మనకి పైన టాప్ లేయర్ అంతా కూడా నల్లబండ వచ్చింది. నల్లబండ వచ్చిన తర్వాత అది ఒక 100 ఫీట్స్ నల్లబండ వచ్చింది. 100 ఫీట్ నల్లబండ వచ్చిన తర్వాత దాని కింద వెదరింగ్ రాక్ అంటే రాయి అనేది అక్కడ నల్లబండ అనేది మొత్తం వెదర్డ్ అయిపోయింది. బొక్క అనేది హోల్ అనేది కొలాప్స్ అయిపోతూ వస్తుంది. ఎందుకంటే పైన హార్డ్ ఉండి దాని కింద రాయి అనేది వెదరింగ్ అయింది. ఇక్కడ రాక్ ఎప్పుడైతే వెదర్ కావడం వల్ల ఆ వెదరింగ్ ఇంపాక్ట్ వల్ల మనకి ఏమైతుందంటే బొక్క పూర్తా వచ్చింది. అందుకే అక్కడ ఉన్నటువంటి హౌస్ హోల్డర్కి మనము 450 చాలు సార్, మనం అంత కిందికి వెళ్తే మళ్ళీ బొక్క కొలాప్స్ అయిపోతుంది. 450 అడుగులు మనం స్టాప్ చేయడం జరిగింది. అయితే రైతు సోదరులారా మనం చెప్పడం ఏంటంటే ఎవరైనా సరే ఒక సర్వే చేయించుకునేటప్పుడు ఒక ప్రొఫెషనల్ జియాలజిస్ట్ అనే వ్యక్తితో ఒక క్వాలిఫైడ్ గవర్నమెంట్ నుంచి ఒక క్వాలిఫైడ్ జియాలజిస్ట్ మనం సర్వే చేయించుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి సక్సెస్ కావడానికి ఛాన్సెస్ ఉంటాయి. క్వాలిఫైడ్ జియాలజిస్ట్ అంటే బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్లయితే ఒక జియాలజిస్ట్ యొక్క పర్సన్ బ్యాక్గ్రౌండ్ ఎడ్యుకేషన్ అంతా కూడా బేసిక్గా బీఎస్సీ జియాలజీ ఉంటుంది, ఎంఎస్సీ జియాలజీ ఉంటుంది, తర్వాత పిహెచ్డీ చేసిన వాళ్ళు అయితే డాక్టరేట్ ఉంటారు, పిహెచ్డీ ఇన్ గ్రౌండ్ వాటర్ కానీ ఇట్లా రకరకాలు ఉంటారు. సో, ఇలా ప్రొఫెషనల్ జియాలజిస్ట్ సర్వే చేయించుకోవడం వల్ల ఏమవుతుందంటే మంచి సక్సెస్ ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది. అదే నాన్ ప్రొఫెషనల్ ఉన్న వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళకి జియాలజికల్గా ఐడియా లేక ఎక్కడ పడితే అక్కడ పాయింట్లు ఇవ్వడం వల్ల ఫెయిల్యూర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి రైతు సోదరులారా మీ యొక్క మీ పొలాలలో మీరు సర్వే చేయించుకునేటప్పుడు ఒక ప్రొఫెషనల్ జియాలజిస్ట్ గవర్నమెంట్ నుంచి రిజిస్టర్ జియాలజిస్ట్ ఎవరైతే ఉంటారో వారితో మీరు సర్వే చేయించుకోవడంలో ఉత్తమ ఫలితాలు పొందడానికి ఛాన్సెస్ ఉంటుంది. నమస్కారం.